నమస్తే, నేను హరిత. అబ్రాడ్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే దీనికోసం ఎవరిని కలవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలియడం లేదా? అయితే ఈ వర్క్ అంతా మేం చేసి పెడతామంటుంది ఎక్సెల్లా. స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ అడ్వైజర్ కిరణ్. వారితో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. హాయ్ కిరణ్ గారు. హలో అండి. అసలు ఎక్సెల్లా సర్వీసెస్ ఏంటండి? ఎక్సెల్లా సర్వీసెస్ వచ్చేసరికి వీఆర్ ఇన్ దిస్ ఇమిగ్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నామండి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వీఆర్ ఆల్రెడీ టైడప్ విత్ ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తోటి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్ వచ్చేసరికి వీ డీల్ విత్ కెనడా పిఆర్ వీసా, ఆస్ట్రేలియా పిఆర్ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా, బేస్డ్ ఆన్ ద కంట్రీ రిక్వైర్మెంట్ని బట్టి అండ్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ప్రొఫైల్ని తీసుకొని వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటాం. అసలు కెనడా పిఆర్ అంటే ఏంటి? కెనడాకి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? సో కెనడా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బూమ్ ప్రజెంట్లో ఉంది. అండ్ ఈవెన్ ద వీసా సక్సెస్ కూడా ఎక్కువ ఉన్నది దీనికి. సో కెనడా వచ్చేసరికి ఇట్స్ కెనడా పిఆర్ వీసా, ఇట్స్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. ఎవరైతే మినిమం గ్రాడ్యుయేషన్ విత్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కెనడా పిఆర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో కెనడాకి ఎలిజిబిలిటీస్ ఏంటి? సో కెనడాకి ఎలిజిబిలిటీ అనేది బేసికలీ మీ ఎడ్యుకేషన్ పైన, ఎక్స్పీరియన్స్ పైన, ఏజ్ పైన, ఐఎల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికలీ ఇట్స్ అ పాయింట్ బేస్డ్ సిస్టమ్. సో కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 పాయింట్స్ కావాలి అండ్ మీ జాబ్ ప్రొఫైల్ అనేది డిమాండ్లో ఉండాలి. ఈ 67 పాయింట్స్ అనేది మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్స్ దీన్ని బట్టి డిఫరెంట్ పాయింట్స్ స్కోర్స్ ఉంటాయి. లైక్ మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ కెనడాలో క్వాలిఫై అయిందా కాలేదా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, మీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ డిమాండ్లో ఉందా లేదా, మీ ఏజ్ ఎంత, మీరు మ్యారీడా, సింగిలా, ఐఎల్స్లో స్కోర్ ఎంత రావాలి, లేదా పీటీలో స్కోర్ ఎంత రావాలి. ఇనిషియల్గా ఫస్ట్ ఈ అన్ని ఎలిజిబిలిటీస్ ఫస్ట్ స్టెప్లోనే మేము అసెస్మెంట్లో చేస్తాము. ఇక రిపోర్ట్ పాజిటివ్ వస్తే మనం అప్పుడు వీసా అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అంటే ఏదైనా డిగ్రీ ఉండి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందా కెనడా పిఆర్ కావాలంటే, వెళ్ళాలి అంటే? అవునండి, మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి విత్ 2 years రిలవెంట్ ఆర్ ఇర్రిలవెంట్ ఏదైనా పర్లేదు, అన్స్కిల్డ్ జాబ్స్ తప్ప. ఓకే, లైక్ ఇట్ మైట్ బి ఐటీ, నాన్ ఐటీ, ఫినాన్స్, మెడికల్, నర్సింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, మార్కెటింగ్ ఏదైనా పర్లేదు. కెనడా వీసా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో సక్సెస్ రేట్ అనేది లైక్ వన్స్ క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఇనిషియల్గానే మేము క్వాలిఫై చేసిన తర్వాత, అంటే రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి మేము సజెషన్ ఇస్తాం. మీ ఛాన్సెస్ అనేది 50-50 ఛాన్సెస్ ఉందా, 90-10% ఆర్ 99% ఛాన్సెస్ ఉందా, ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్లో క్లారిటీ ఇచ్చేస్తాం అన్నమాట. కెనడా గురించి ఇంత చెప్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళకు బెనిఫిట్స్ ఏముంటాయి మెయిన్గా? సో కెనడా ఇస్ లైక్ అన్ని కంట్రీస్తో కంపేర్ చేస్తే లైక్ మిగతా కంట్రీస్ ఓన్లీ వర్క్ పర్మిట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసి లేదా రిటర్న్ రావాలి. సో పిఆర్ అప్లై చేసుకుంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యూ విల్ గెట్ డైరెక్ట్లీ 5 years వీసా అండ్ మీరు అక్కడ ఫుల్ టైం, పార్ట్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇట్స్ అ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా. అండ్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ డిపెండెంట్ కూడా వర్క్ చేయొచ్చు, అక్కడ చదువుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. అండ్ కిడ్స్ ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 12th standard వరకు. ఇది కాకుండా మీకు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 yearsలో 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్ సిటిజన్షిప్ వచ్చాక యూ కెన్ ట్రావెల్ ఆల్మోస్ట్ 90+ countries అండ్ యూ కెన్ వర్క్ ఇన్ యూఎస్ యాజ్ వెల్. అంటే కెనడా పిఆర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అసలు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? వన్స్ క్లయింట్కి పిఆర్ వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వేర్ వీ విల్ ప్రిపేర్ ద క్లయింట్ రెజ్యూమ్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ డ్రాప్ ఇన్ కెనడియన్ జాబ్ పోర్టల్స్ అండ్ మాకు రిజిస్టర్డ్ జాబ్ పోర్టల్స్ అండ్ విత్ అవర్ కాంటాక్ట్స్ తోటి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ యూ ది ఇంటర్వ్యూస్. సో క్లయింట్కి ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. దే హ్యావ్ టు క్రాక్ దోస్ ఇంటర్వ్యూస్. క్లయింట్ అనేది ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ నుంచి అటెండ్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ కెనడాకి వెళ్ళొచ్చు. కెనడాకి వెళ్తే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మీరు సైమల్టేనియస్గా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. సో యావరేజ్గా పార్ట్ టైం జాబ్ చేసినా ఒక 2-3 lakhs వరకు ఈజీగా ఎర్న్ చేయగలుగుతాడు పర్ మంత్. ఐఈఎల్టీఎస్ ఎగ్జామ్ కంపల్సరీనా? మినిమం స్కోర్ ఎంత ఉండాలి? ఐఎల్స్ ఈజ్ 100% మ్యాండటరీ బికాజ్ ఎందుకంటే మనం పోయేదే ఇంగ్లీష్ కంట్రీస్కి, మాట్లాడేది ఇంగ్లీష్. ఆబ్వియస్లీ దే విల్ చెక్ చేస్తారు మీకు బేసిక్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఉందా లేదా అనేది. సో ఐఎల్టీఎస్ వచ్చేసరికి మినిమం 6 in each band ఈజ్ మ్యాండటరీ. 6 లోపు రావద్దు. ఇట్స్ జనరల్ ఐఎల్టీఎస్ అండ్ ఈ 6 స్కోర్ అనేది 6 or 6.5 or 7 అనేది మీ ప్రొఫైల్ని బట్టి స్కోర్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లోనే మేము చెప్తాము మీకు ఎంత స్కోర్ రావాలనేది ఫస్ట్ స్టెప్లోనే తెలుస్తుంది మీకు. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అందరు లైక్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ప్రాసెస్ నుంచే పిఆర్ వెళ్దామని చూస్తారు. సో వన్స్ క్లయింట్ ఒక
ప్రొఫైల్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి రిజిస్టర్ చేస్తాము. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై కెనడియన్ ఇమిగ్రేషన్. ఇక్కడ మీ అప్లికేషన్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ మీ ప్రొఫైల్ని బట్టి స్కోర్ని బట్టి కెనడియన్ ఇమిగ్రేషన్ మీకు ఇన్విటేషన్ ఇస్తుంది. ఆ ఇన్విటేషన్ అనేది FSW ప్రోగ్రామ్ నుంచి కానీ PNP ప్రోగ్రామ్ నుంచి కానీ ఇన్విటేషన్ అనేది వస్తుంది అన్నమాట. FSW ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటారు. ఇట్స్ అ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. PNP ఈజ్ ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. ఇట్స్ లైక్ స్టేట్ వైడ్ ఇన్విటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ అనేది PNPలో నుంచి ఇన్విటేషన్ వస్తే మీరు కెనడాలో పర్టికులర్ స్టేట్లో ఏ స్టేట్ అయితే ఇన్విటేషన్ ఇస్తుందో ఆ స్టేట్లో మీరు ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. చేసిన తర్వాత మీరు కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయిపోవచ్చు లేదా అక్కడనే ఉండిపోవచ్చు. సో FSWకి PNPకి ఇది డిఫరెన్స్ అన్నమాట. సో వన్స్ ఇన్విటేషన్ వచ్చాక మీ ఫైనల్ డాక్యుమెంటేషన్ అన్ని సబ్మిట్ చేసి వీసా ఫీ, రైట్ టు ల్యాండింగ్ ఫీ, ఫండ్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. దెన్ విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ వీక్స్ మంత్ యూ విల్ రిసీవ్ ద PR కార్డ్. కెనడాకు వెళ్ళడం వల్ల మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైనా కెనడాకు వెళ్ళాలనుకుని మీ దగ్గరికి వస్తే, ఎక్సెల్లాకి వస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళు పడుతుంది అసలు? సో ఇప్పుడు క్లయింట్స్ వస్తారండి లైక్ విత్ డిఫరెంట్ ప్రొఫైల్స్. ఒక అన్ని పర్సన్స్కి సేమ్ ప్రొఫైల్స్ ఉండవు. కొందరు బ్యాచిలర్స్ ఉంటుంది, 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొందరు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డిఫరెంట్ జాబ్ డెసిగ్నేషన్స్ బట్టి ఉంటాయి. సో ఒక క్లయింట్ ఒక పర్టికులర్ కంట్రీతో వస్తాడు. నిజంగానే ఆ ప్రొఫైల్ ఆ పర్టికులర్ కంట్రీకి మ్యాచ్ అవుతే అంటే డిమాండ్లో ఉంటే అదే కంట్రీ కంటిన్యూ చేస్తాం. లేదు ఆ ప్రొఫైల్ అనేది ఆ పర్టికులర్ కంట్రీలో డిమాండ్లో లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అడిగాడు, ఆస్ట్రేలియాలో డిమాండ్ లేదు, దెన్ విల్ సజెస్ట్ ద కెనడా. ఆ కెనడా అడిగారు, ఆస్ట్రేలియాలో డిమాండ్లో ఉంటే ఆస్ట్రేలియా. సో ప్రొఫైల్ని బట్టి మేము సజెషన్ ఇస్తాం. క్లయింట్ ఏదో పోవాలి అదే పర్టికులర్ కంట్రీకి పోవాలనుకుంటే ద డిఫరెన్స్ సినారియో. అంటే మీరు ఆస్ట్రేలియానే పోవాలనుకుంటున్నారు బట్ మీ ప్రొఫైల్ ఆస్ట్రేలియాకి సెట్ అవ్వదు. నేను తీసుకునే ప్రయోజనం ఏముండదు, వీసా రాదు, ఏమీ రాదు. సో మీ ప్రొఫైల్ని బట్టి మేము సజెషన్ ఇస్తాం, దాన్ని బట్టి క్లయింట్ యొక్క ప్రాసెస్ అనేది గో హెడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మామూలుగా PR వీసాస్ ఎలా ఉంటాయంటే 3 stagesలో ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ అసెస్మెంట్, సెకండ్ స్టేజ్ వీసా ప్రాసెస్, థర్డ్ స్టేజ్ జాబ్ అసిస్టెన్స్. ఈ ఫస్ట్ స్టెప్లో ఏంటంటే క్లయింట్ యొక్క ప్రొఫైల్ మొత్తం అసెస్మెంట్ చేసి రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. ఈ వీసా ప్రాసెస్లో ఆబ్వియస్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, IELTS ట్రైనింగ్, సో వీసా ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత వీసా వచ్చిన తర్వాత మనకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. జాబ్ అసిస్టెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు సో ప్రాసెస్ ఫ్లో రెస్పాన్సిబిలిటీ, ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది అన్నమాట. సో ఇది కాకుండా పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది వన్స్ వీసా వచ్చిన తర్వాత. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అకార్డింగ్ టు ద క్లయింట్ బడ్జెట్ ప్రకారం క్యాబ్స్ ఆర్ అకామిడేషన్ విల్ అసిస్ట్ యూ అంటిల్ దే గెట్ ద సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అండ్ ద పోస్ట్ రైట్ టు ల్యాండింగ్ సర్వీసెస్ ప్రాసెస్ ఫ్రమ్ ఏ స్టార్టింగ్ డాక్యుమెంట్ నుంచి అంటిల్ ల్యాండ్ అయ్యే వరకు కంప్లీట్ అసిస్టెన్స్ అనేది. క్లయింట్ మీ దగ్గరికి వస్తే A to Z ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు. ఎస్ అంతేనా? ఎట్లాగో ఆస్ట్రేలియా టాపిక్ వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియా PR ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియా వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో వన్ PR వీసా. ఓన్లీ 2 countries ఆర్ ప్రొవైడింగ్ డైరెక్ట్ PR వీసాస్. సో ఇది కూడా పర్మనెంట్ రెసిడెన్సీ, సేమ్ 5 years వీసా వస్తుంది. అండ్ విత్ అ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా, లైక్ కపుల్స్ కెన్ వర్క్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, బిజినెస్. అండ్ ఇక్కడ సిటిజన్ 4 years తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీస్ వచ్చేసరికి 65 points. ఈ 65 ఇది కూడా సేమ్ పాయింట్ బేస్డ్ సిస్టమ్. సో ఈ 65 points అనేది మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, IELTS పైన డిపెండ్ అయి ఉంటుంది. వెదర్ యూర్ సింగిల్ ఆర్ మ్యారీడ్ దాన్ని బట్టి కూడా స్కోర్ ఇండివిజువల్స్గా ఉంటాయి. సో ఇనిషియల్గా అసెస్మెంట్ చెక్ చేసి ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. ఈ 2 కంట్రీల PR, కెనడా PR అయినా ఆస్ట్రేలియా PR అయినా ఎనీ డిగ్రీ మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆస్ట్రేలియా వచ్చేసరికి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రిలవెంట్ 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. 3 to 5 years ఆస్ట్రేలియా. ఇర్రిలవెంట్ అయితే 5 to 7 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ వీడియో చూసి కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళాలనుకుని మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మీ గురించి చెప్పండి. సో ఎక్సెల్లా ఈజ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ద మార్కెట్ అండి. వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 17 years ఓల్డ్ కంపెనీ and we have a success rate of 95%. మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ ఇండియా, దుబాయ్, ఈవెన్ కెనడా, యూఎస్లో కూడా ఉన్నాయి. సో హైదరాబాద్లో మెయిన్ బ్రాంచెస్ వచ్చేసరికి కుక్కట్పల్లిలో ఉంది. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ హెల్ప్ యూ అండ్ విల్ అసిస్ట్ యూ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్. సో అబ్రాడ్ వెళ్ళాలంటే 10 చోట్ల తిరగడం అవసరం లేదు, ఒక ఎక్సెల్లాకి వస్తే సరిపోతుంది అంటారు, అంతేనా? థ్యాంక్ యూ కిరణ్ గారు. మీరు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే ఎక్కడెక్కడో తిరగడం అవసరం లేదు, ఎక్సెల్లాకి రండి, A to Z మేము చూసుకుంటామంటున్నారు కిరణ్ గారు. మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.